అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజంగా ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరిగిందంటే ఈ ఘనత ఈ గణేష్ నగర్ అక్కా చెల్లెలకు, గణేష్ నగర్ అన్నదమ్ములకి దక్కుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మీ అందరూ కూడా ఎంతో శ్రద్ధతోని ఐక్యతతోని చాలా చక్కగా ఈ దేవాలయ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేశారు. ముఖ్యంగా మరి వెంకటరమణాచారి గారి ఇక్కడికి వచ్చిన తర్వాత వారి శ్రద్ధ, రోజు వారు భగవంతుడికి చేసేటువంటి పూజా కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసింది. రమణాచార్య గారి యొక్క భక్తి శ్రద్ధలు మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసి అందరూ కలిసి దినదినాభివృద్ధి చేసుకున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ ఏదో కొత్త కార్యక్రమం జరుగుతారు. ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా కలిసి ముందు మనం చిన్న ఉండే దేవాలయం అభివృద్ధి అయింది. తర్వాత హనుమాన్ దీక్షాపరులకు నిత్య అన్నదాన కార్యక్రమం జరగాలని స్థలాన్ని కొనుక్కొని పెద్ద భవనాన్ని కట్టి మరి 40 రోజుల పాటు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఈ మండప నిర్మాణాన్ని అందరూ ముందుకు వచ్చి ఈ స్థలాన్ని కొనుక్కోవడం, ఈ మండప నిర్మాణం చేసుకోవడం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఆంజనేయ స్వామి యొక్క కృప, ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల ఇది ఇంత చక్కగా డెవలప్ జరుగుతూ ఉంది. ఈరోజు మనందరం కూడా గమనించాల్సింది ఒకటే, నిజంగా ఆ దేవుడి సేవలోనే మనందరికీ మంచి మనశ్శాంతి దొరుకుతుంది. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఈ సెల్ ఫోన్లు, ఆ యూట్యూబ్ ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు, ఆ ఫోన్లలో వచ్చే రకరకాల మెసేజ్లు, ఆ వీడియోలు మనసు యొక్క మనసును ప్రశాంతంగా గుణిస్తలేవు. ఆగవారం చేస్తుంది మనిషి, ఆగవారం అవుతుంది. మనకు కూడా అది చూసి ఇంకేందో ఏదో మనసు అంత నిశ్చలంగా ఉండలేకపోతుంది. కానీ అలా ఆ నిశ్చలంగా మనసుకు ఎక్కడైనా ప్రశాంతత దొరుకుతుందంటే ఆంజనేయ స్వామి యొక్క సేవలో దొరుకుతాం. ఆ దేవుడి దగ్గర కనీసం మనం ఆ ఫోన్ ఇంకా పడేసి వస్తున్నాం, లేకపోతే సైలెంట్ మోడ్ పెడుతున్నాం. ఆ గంటలో 2 గంటలో ఆ దేవుడికి చేసే అర్చన కానీ, అభిషేకం కానీ, కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ, ఆ పూజా కార్యక్రమాల్లో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రోజంతా కూడా ఎంతో మనసుకు ఒక గొప్ప ధైర్యం, ఒక తృప్తి, ఒక ప్రశాంతత అనేటువంటిది మనకు దొరుకుతా ఉంది. నిజంగా మనిషి ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని పదవులు వచ్చినా, లేదు ఇంకా ఎంత మనకి ఇది కలిగినా కూడా ఆ ప్రశాంతత అనేది దేవుడి సేవలోనే దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది. ప్రతి మనిషికి మనసుకు ఏదైనా ఉల్లాసం కలుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది, మనలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది, ఒక ధైర్యం కలుగుతుంది అంటే ఆ భగవంతుడి సేవలోనే దొరుకుతుంది. అందుకే మనందరం కూడా తప్పకుండా సరే ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు నమ్మవచ్చు. కొంతమంది వెంకటేశ్వర స్వామిని మొక్కచ్చు, కొంతమంది ఆంజనేయ స్వామిని మొక్కచ్చు, కొంతమంది శివుని మొక్కచ్చు, కొంతమంది హనుమాన్ దీక్ష చేయొచ్చు, కొంత శివ దీక్ష చేయొచ్చు, కొంతమంది అయ్యప్ప దీక్ష చేయొచ్చు. బట్ ఏం చేసినా దేవుడి సేవనే కదా. ఏ రూపంలో చేసినా దేవుడు ఒకటే. ఆ భగవంతుడి సేవలోనే మనందరం కూడా, హిందువులందరం కూడా జీవిస్తూ ఉంటాం. సో ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రతి మనిషి కూడా తప్పకుండా ఉదయాన్నే ఆ దేవుడికి పూజా కార్యక్రమాలు చేసి మంచి మనసుతో మనం బయటకు పోతే తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులతో అంతా కూడా మనకు మంచి కలుగుతుంది. మంచి అంటే కేవలం ఆ ఐశ్వర్యం దొరకడము, బంగారం కొనుక్కోవడము, ఆస్తి కొనుక్కోవడము అనే మంచి కాదు కదా. ఎంత ఆస్తి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, క్యాన్సర్ బీమార్ వస్తే ఏం చేసుకుంటాం. బాగానే ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, అది తినకుండా షుగర్ బీపీ వచ్చింది అనుకో, రొట్టె తప్ప ఏం తినవు, ఏం లాభం. అట్లే మా చిన్న రోజు ఉత్సాహంగా ఉంటుండే, మన గుండెలకి బాగా పట్టి ఇప్పుడు ఆకులు తప్ప ఏం తెలియదు, అయిపోయింది జీవితంలో అయిపోయింది. సో ఎవరైనా ఎంత దొరికినా కూడా ఏంటి, మనం ఆస్తి సంపాదించడమే కాదు, మంచి ఆరోగ్యాన్ని కూడా, తృప్తిని ఇవ్వడం కూడా మనకు చాలా ముఖ్యమైనది. అది దేవుడి దగ్గరే దొరుకుతుంది. సో మంచి అనేటువంటిది, ఆనందం అనేటువంటిది, నువ్వు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆనందం లేని జీవితం ఏముంటుంది. రోజు టెన్షన్
ఏం జీవితం, తింటే అడగకపోతే అది ఏం జీవితం, రోజు చాలా గోళీలు కుట్టితే అది ఏం సంతోషం ఉంటుంది. వాటి అన్నింటినీ జయించగలిగే శక్తి ఆ దేవుడికి మాత్రమే ఉంటుంది, ఆ దేవుడి సేవలో మాత్రమే దొరుకుతున్నాం. ఇక్కడ మీరు గణేష్ నగర్లో ఇంత మంచి దేవాలయాన్ని డెవలప్ చేసి మనం ఆ స్వామి హనుమాన్ దీక్ష పరులకు సేవ చేయడం అంటే హనుమంతుడికి సేవ చేయడం. హనుమాన్ దీక్ష చాలా కఠినంగా చేస్తారు, ఎండాకాలంలో కాళ్ళకు చెప్పులు లేకుండా చాలా కఠినమైనటువంటి దీక్ష. అటువంటి దీక్షను తీసుకున్నటువంటి ఆ దీక్ష పరులకు మనం సేవ చేస్తుంటారు. నిజంగా అది భగవంతుడి సేవలో ఒక రకంగా చెప్పాలి. సో అట్లా చాలా మంచి కార్యక్రమాలు మీరు ఇక్కడ చేస్తూ వస్తున్నారు. నాకు కూడా ఎప్పుడు మా వెంకటరమణాచారి గారు పిలిచిన మీ కమిటీ, మా పూర శేష్ కుమార్ గారిని మీరందరూ ఎప్పుడు పిలిచినా కూడా నాకు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ఆ దేవుడి ముందు కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకుంటే నాకు కూడా చాలా బలవంతంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఇక్కడికి వెళ్తూ ఉంటాను. సో అట్లా చాలా మంచి మహిమ కలిగినటువంటి ఆంజనేయ స్వామిగా మన గణేష్ నగర్ ఆంజనేయ స్వామి గెలుస్తూ ఉంటాం. ఇది నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. మరి నేను కొంచెం ఆలస్యమైంది, ప్రోగ్రామ్ అది బాగా వచ్చింది. నిజంగా మా పరిస్థితి ఎట్లుంటుందంటే వచ్చిన వాళ్ళని కాదనుకుంటే వెళ్ళరాదు, వెళ్తే అక్కడ పోయినాడు. కానీ అక్కడ ఎవరో ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి లేట్ అవుతుందని బాగా అర్థం కాదు. సో తప్పని పరిస్థితిలో కొంచెం ఆలస్యమైంది. మీ అందరికీ ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కోరుకుంటూ, ఇంకా ఈ దేవాలయ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా నా సహకారం ఎల్లవేళలో ఉంటుంది. ఎప్పుడు కూడా నాకు కూడా ఆంజనేయ స్వామి ఎంతో శక్తిని, ధైర్యాన్ని, ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించాడు. ప్రతిసారి నామినేషన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటూ వెళ్తూ ఉంటాను నేను. అందువల్ల నాకు ఎంతో ఇష్టమైనటువంటి క్షేత్రంలో ఒకటి మన గణేష్ నగర్ ఆంజనేయ స్వామి క్షేత్రం. మరి ఈ క్షేత్ర అభివృద్ధికి ఇంకా రాబోయే రోజుల్లో కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఎల్లవేళలా నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి అద్భుతంగా కృషి చేసిన దీంట్లో భాగస్వామ్యమై ఈ దేవాలయ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి దాతలందరికీ కూడా మరి ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.